నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. పెదవి దాటని మాటకు మనం రాజైతే ఒకసారి ఆ మాట పెదవి దాటితే దానికి బానిస అవుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారి విషయంలో ఇదే జరిగిందా మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం మేడం ముఖ్యంగా ఎన్నో రోజులు కష్టపడి సంపాదించుకున్న పేరు ఒక్క మాటతో ఒక్క రోజులోనే పోతుందా మేడం? రాజేంద్ర ప్రసాద్ గారి విషయంలో అదే జరిగిందంటారా? పోతుంది. ఎందుకు? 10 మంచి పనులు చేసినా మాట్లాడని వాళ్ళు, ఎంత గొప్పకి ఎదిగినా మాట్లాడని వాళ్ళు ఇవాళ ఈ మధ్యకాలంలో, ఇవాళ ఒక్కరోజని కాదు, ఒక గత 3 సందర్భాల్లో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడే మాటలకి ఒక రకంగా ఆయన అంటే బాగా అభిమానం ఉన్నవాళ్ళు ఏంటబ్బా ఏంటిలా అనుకుంటున్నారు. కొంతమంది ఏమో మరీ అసలు ఏమైనా అయిందా ఈయనకి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు. మరి ఒకానొక సందర్భంలో పివి నరసింహారావు గారు నాకు ఎప్పుడన్నా కాస్త చికాగ్గా అనిపించినా, బాధగా అనిపించినా రాజేంద్ర ప్రసాద్ సినిమాలు వేసుకుని చూస్తాను అని చెప్పి అన్నారు. పివి నరసింహారావు గారు దేశ ప్రధాని. అప్పుడు ఇంత ట్రోలింగ్ జరగల, ఇంత మీడియా లేదు. మీడియా ఉంది, సందర్భం వచ్చినప్పుడైనా చెప్పారా? చెప్పలే. కానీ ఇప్పుడు ఈ మాటలకి ఎంతమంది మాట్లాడుతున్నారు. అందుకని మీరు అన్నట్లు మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడకపోతే కూడా తప్పే, అనవసరంగా మాట్లాడినా తప్పే. రైట్. ఇప్పుడు ఆ వేదిక మీద ఎంతవరకు మాట్లాడాలి, ఎంత మర్యాదగా మన్ననగా మాట్లాడాలి అనేటట్లు మాట్లాడితే వేరుగుండేది. అంటే ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా కూడా మాట్లాడచ్చు ఆయన స్టైల్లో ఆయన. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న స్టైలు, ఆ టైప్ ఆఫ్ జానర్ స్టైలు ఇంకెవ్వరికి లేదు, ఏ హీరోకి లేదు. తర్వాత అల్లరి నరేష్ అనుకోండి మేడం, అంతేనా? ఈ అల్లరి నరేష్ ఎన్ని సినిమాలు చేశాడండి? అల్లరి నరేష్ ఎన్ని సినిమాలు చేశాడు? అసలు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు ఏంటి? ఆయన ఒకసారి మొత్తం ఆయన బయోగ్రఫీ అంతా మనం మొదల నుంచి చివరి దాకా చూసుకుంటే, మొదట్లో కాస్త ఇబ్బందులు పడిన మాట వాస్తవం, నిలదొక్కుకోవడానికి. కానీ తర్వాత ఆయన ఎవరితో పాటు వచ్చాడు? చిరంజీవి వాళ్ళతో పాటు వచ్చాడు. అంటే తరువాత చిరంజీవి గారు తర్వాత వచ్చాడు. చిరంజీవి గారు ఆయన కూడా ఒక సినిమాలో, రాక్షసుడు సినిమాలో ప్రాణ స్నేహితుడిగా వేస్తాడనమాట. డాడీ సినిమాలో ఉంటాడు. డాడీ సినిమాలు చాలా సినిమాల్లో ఉన్నారు, హిట్లర్ సినిమాలో ఉన్నారు, ఇట్లా చాలా సినిమాల్లో ఉన్నారు. అని నేను మొదట్లో సినిమా గురించి చెప్తాను. అప్పుడు సన్నగా, చాలా అందంగా, మంచి ఫీచర్స్, మంచి జుట్టు, బ్రహ్మాండంగా ఉంది. యాక్షన్ కూడా బ్రహ్మాండంగా చేశారు. ఆ తర్వాత ఆయన నేను హీరోగా నిలదొక్కోలేను అనుకుని కమెడియన్గా మారారు. కమెడియన్ హీరోగా చేశాడు. కమెడియన్ హీరో అంటే మామూలు విషయం కాదు. కమెడియన్కి ఒక పాత్ర మాత్రమే ఇస్తారు పక్కన. ఇప్పుడు కమెడియన్స్ కూడా హీరోలుగా చాలామంది చేశారు. అలీ చేశాడు, నిలబడ్డా? లేదు. కానీ ఈయన అందుకని ఏంటంటే ఆయనకున్న ప్రతిభ కావచ్చు, ఆయన కష్టం కావచ్చు, ఆయన చేసింది ఏదైనా సరే కొట్టిపారేయాల్సిన విషయం కాదు. కానీ ఇప్పుడు ఏమైపోయినాయి? ఇప్పుడు మన నది మనకి తాగునీరు, సాగునీరు ఇచ్చినంతసేపు నదిని పొగుడుతాం. ఒకసారి వరద వచ్చింది అనుకోండి, తిట్టుకుంటాం. పాడు నది పంటలు నాశనం చేసింది, ఒకవేళ మనుషులు కొట్టుకుపోతే మనుషుల్ని మింగింది. మంచి ఎగ్జాంపుల్ చెప్పినారు మేడం. ఇప్పుడు ఈయన నమ్రతగా ఉండటం పెద్ద కష్టమేం కాదు, అల్లరి చిల్లరగా మాట్లాడడమే కష్టం నన్ను అడిగితే. అనవసరమైన దానికి జోలికి వెళ్ళాడు. ఇప్పుడు అలీ కూడా పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు ఎక్కడ పడితే అక్కడ. ఏది ప్రమోషన్స్ దీంట్లో డబ్బులు ఇస్తారు కాబట్టి. కానీ ఈయనకి ఎవరు డబ్బులు ఇచ్చారని ఇంత పిచ్చిగా మాట్లాడాడు? అనవసరమైన ఇది ఆయన పోయే గంపని నెత్తినికి ఎత్తుకున్నట్టు అయ్యింది. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏమై ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ గారికి, ఎందుకు ఇలా మాట్లాడారు అని కూడా ఆలోచించాలి మనం. విమర్శించటమే కాదు. ఆయన జీవితం చాలా కష్టాల్లో, చాలా అడుగు పేర్చుకుంటూ పైకి వచ్చారు. పైకి వచ్చిన తర్వాత పిల్లల విషయంలో ఆయన సంతోషంగా లేరు. అమ్మాయి చనిపోయింది. చనిపోకముందు ప్రేమ వివాహం చేసుకుంది.
అలాగే అబ్బాయిని సినిమా హీరోని చేద్దాం అనుకున్నాడు. అతను హీరోకి తగ్గట్లుగా లేడు. అతను కూడా మరి ప్రేమ వివాహం చేస్తున్నాడు. ఏదో ఉంది అతని గురించి కూడా ఏదో ఒక చిన్న ఇబ్బంది ఉంది ఆయనకి. ఓకే. ఏది ఏమైనా ఆయన హ్యాపీగా లేడు. ఆ హ్యాపీగా లేని ఇది ఒక రకమైన బాధలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనిషికి ఎట్లా పడితే అట్లా మాట్లాడే ఒక ఉద్వేగమే అనండి, అది ఒక డిజార్డర్ అనండి, డిజార్డరే అనండి. ఎందుకు వస్తుందంటే బాగా గర్వం తలకెక్కినప్పుడు, పొగరు తలకెక్కినప్పుడు, అలాగే అనుకున్నవి జరగకుండా ఒక అంతులేని విషాదం చూసినప్పుడు ఒక మనిషి కొంచెం డిజార్డర్లోకి వెళ్తారు. దాన్నేమో తొలపొగరు అంటారు, ఇదేమో స్థిమితం లేకపోవడం అంటారు. ఈయన ఈ రెండో కోవలో ఉన్నారనిపిస్తుంది. ఆయన కూతురు మరణం అంత జీర్ణించుకునే మరణం కాదది, చాలా బాధాకరం. పాప ఉంది తనకి, ఇది ఈ కష్టం తీర్చేది కాదు. నిజంగా ఫిలసాఫికల్గా ఆలోచిస్తే కూడా ఎప్పుడైనా తల్లిదండ్రుల ముందు పిల్లలు పోవడం అనేది బాధాకరం, చాలా చాలా బాధాకరం, అత్యంత బాధాకరం. మరి ఆ బాధ నుంచి ఆయన కోలుకోలేకపోతున్నారు అనిపిస్తుంది. దాని నుంచే ఆయన స్థిమితంగా లేరేమో అనిపిస్తుంది. లేకపోతే ఎంత టైమింగ్ అండి ఆయన డైలాగ్లో, రాజేంద్ర ప్రసాద్ గారి డైలాగు, యాక్షను, నటన. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఇలాగ అవ్వడం మట్టుకు బాధాకరం. మధ్యలో కూడా ఒకసారి బాగా సక్సెస్ తలకెత్తినప్పుడు కూడా కొంచెం అస్థిమితంగా అయినట్లుగా, అంటే కొంతమంది హీరోయిన్లు కొంచెం కంప్లైంట్ చేసేవాళ్ళు ఆయన కొంచెం ఇబ్బందిగా బిహేవ్ చేస్తున్నారు అని. అయితే అంటే ఓన్లీ హీరోయిన్స్ మేడం, లేకపోతే వేరే ఆర్టిస్ట్ అని కూడా అది తెలీదు. ఏదో పాత హీరోయిన్లు ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి మాట్లాడేటప్పుడు ఏవో చెప్పిన దాన్ని బట్టి అవి కూడా వన్ సైడెడ్ మాటలు, కానీ మనము కొట్టిపారేయలేం కాబట్టి ఆయన నిజంగా జరిగుండొచ్చనే అనుకుందాం మనము. అప్పుడు అలా చేయడానికి రీజన్స్ వేరే అయినప్పుడు మట్టుకు, ఇప్పుడు మట్టుకు ఆయన బాధలో ఉన్నారు. అయితే బాధలో ఉన్నప్పుడు ఆయనకై ఆయన చేసుకోవాల్సిందేంటి, ఆయన పక్కన ఉన్న వాళ్ళు చేయాల్సిందేంటి అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఆయన్ని ఖచ్చితంగా ఎవరికైనా చూపించాల్సిందే ఆయన్ని. నేను నెగటివ్ ధోరణిలో మాట్లాడట్లా, మానసికంగా కొంచెం ఆందోళనలో ఉన్నారు. ఏ అవసరము లేకుండా ఇలా పబ్లిక్గా నేను ఏది మాట్లాడితే ఏమవుతుంది అనేది ఆలోచన లేకుండా ఉన్నారు అంటేనే ఆయన ఏదో ఒక డిజార్డర్లో ఉన్నారు అనేది. మేడం, డిజార్డర్తో పాటు కొంచెం అహం కూడా అనుకోవచ్చా? ఇప్పుడు ఇంకా అహం గురించి మాట్లాడేది లేదు, అది అయిపోయింది. అహం ఫేజ్ అయిపోయింది. రోజా దాని హీరోయిన్ చేసింది నేనే, అదే నేను అంటున్నా. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడం వెనకమాల ఇప్పుడు మీరు నేనున్నామండి, ఒక అక్షరం ఇటు అటు అవుతుందేమో అని ఎంత భయపడుతూ మాట్లాడతాం. అవును, ఎందుకంటే మీ బాధ్యతలో మీరున్నారు, నా బాధ్యతలో నేనున్నా. మీకు నన్ను ఇంటర్వ్యూ చేసే బాధ్యతలో ఉన్నారు. నేను మాట్లాడే మాటలు నలుగురు వింటారు, నాకు కింద ఏం కామెంట్లు వస్తాయి, నేను జెన్యూన్గా మాట్లాడినా వస్తాయి, మాట్లాడకపోయినా వస్తాయి. కానీ అడ్డదిడ్డంగా మాట్లాడితే ఇంకెక్కువ వస్తాయి, అడ్డదిడ్డంగానే వస్తాయి కామెంట్స్. మరి నేను ఆలోచించాలా లేదా? రైట్, ఆలోచించాలి. ఆలోచించినప్పుడు అది మన వల్ల కానప్పుడు రావద్దు ఇక్కడికి. మనం అంటూ బయటకు వచ్చాము అంటే ఒక బాధ్యత ఉన్నట్టు లెక్క. ఇంట్లో ఉన్న బాధ్యత ఉండాలి. ఒకవేళ ఇంట్లో బాధ్యతగా లేకపోయినా కానీ మన ఇంట్లో వాళ్ళు కాబట్టి సరిపెట్టుకుంటారు. కానీ బయటకు వచ్చినప్పుడు బాధ్యత ఉండాల్సిందే. ఇంకొంతమంది తాగొచ్చాడేమో అంటున్నారు. తాగొచ్చినా తప్పే. తాగి ఆ మీటింగ్కి వచ్చేంత పరిస్థితిలో ఆయన వెళ్ళాడు అంటే మరి దాన్ని అదైనా ఆలోచించాల్సిన విషయమేగా. ఏదైనా ఇక్కడ ఆలోచించాల్సిన విషయమే తప్పితే మొత్తం 100% ఆయన వైపు పొరపాటు ఉన్నట్లే కనిపిస్తుంది తప్పితే. ఇప్పుడు అలీ లాంటోడు ఉన్నాడు, డబ్బులు తీసుకుని చేస్తాడు. అవును,
ఒకసారి ఇట్లాగే సుమాని ఎక్కువ తక్కువ మాట్లాడితే సుమా నేను బాయ్కాట్ చేస్తానంది, దెబ్బకి దారికి వచ్చాడు. అందుకని మోహన్ బాబు గారితో కూడా మాట్లాడినట్టున్నాడు, దాటుతున్నావు పరిదాడుతున్నావు అంటే దేశం దాటి వచ్చినా అని చెప్పేసి. ఇదే రకరకాల స్క్రిప్ట్ ఉండొచ్చు మేడం అది, లేకపోతే వాళ్ళకి స్క్రిప్ట్ ఉంటుంది. ఈ నిన్న దానికి స్క్రిప్ట్ ఉండే పని లేదు. ఒక ఆయన బర్త్డే ఫంక్షను, ఇక అక్కడ స్క్రిప్ట్ ఏ ఉంటుంది నా మొహం. మొత్తానికి నార్మల్ గా అయిపోయే ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే ఈవెంట్ ఇవాళ అసలు ఇంత మంది మాట్లాడుకునేటట్లుగా అయ్యింది. అందుకని ఆయన పైగా ఇప్పుడు అడిగితే ఆయన ఏమంటున్నారు, నేనేం తప్పు మాట్లాడాను అంటున్నారు. అంటే కనీసము మనం చేసేప్పుడు తెలియకపోయినా ఎవరిని చెప్పినప్పుడన్నా అర్థం కావాలి. అంటే ఇంకా ఎంతో కొంత ఆర్డర్లో ఉన్నట్లు లెక్క మనం. అంటే ఈ పూర్తి డిజార్డర్గా అయిపోయిన వ్యవహారంలో కొంచెం ఆలోచించాల్సిన విషయమే. కుటుంబమే ఆయన్ని కేరింగ్ చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. మేడం ఇండస్ట్రీలో అంటే ఎన్టీఆర్ గారి తరం తర్వాత మోహన్ బాబు గారు కానీ, చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరూ హీరోస్ ఉన్నారు, పెద్ద హీరోస్. మోహన్ బాబు గారు మొన్న ఒక ఇన్సిడెంట్లో ఆయన కూడా పెద్దరికం తగ్గించుకున్నాడనే చెప్పుకోవాలి. బాలకృష్ణ గారు కూడా కొన్నిసార్లు దురుసుగా మాట్లాడడం. కానీ మొత్తానికి చూసుకుంటే ఒక సౌమ్యంగా మాట్లాడేది, ఆ సభను ఉద్దేశించి చాలా చక్కగా మాట్లాడేది కేవలం చిరంజీవి గారే అని అనిపిస్తుంది. అంటే ఆయన పెద్దరికానికి ఇప్పటికప్పుడు 70 వయసు. మొన్న ఆయన కూడా అనవసరంగా నవ్వులు పాలయ్యారుగా. నేను ఇంట్లో ఆడపిల్లల గురించి హాస్టల్ వార్డెన్ లాగా అయ్యాను, అలాగే హాస్టల్ వార్డెన్గా అయ్యాను అంటే కూడా తప్పులేదు. కానీ ఒక లెగసీకి వారసుని నిమ్మని చెప్పి అడగటం, సో దానిపైన ఏమంటారు మేడం మీరు? అది తప్పు, అలా మాట్లాడకూడదు. కానీ మనకు వ్యవస్థ చూసుకుంటే, రాజకీయ వ్యవస్థ అయినా ఏ వ్యవస్థ అయినా వారసుడు అని చూస్తారు, కానీ వారసురాలు అని ఏ పార్టీలో కానీ వారసులు అని కూడా అనొచ్చు. అసలు నన్ను అడిగితే వారసత్వమే తప్పు నా దృష్టిలో. ఒకవేళ తప్పు అసలు ఇంక రెండో మాటలేదు దానికి. అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంకెవరు లేరా? మీదే ఒక పెద్ద లెగసీయా? ఏం లెగసీ మీది నాకు అర్థం కాదు, అడుగుతాను. మీలాంటి యాక్టర్ ఇంకొకళ్ళు రారా? ఏం లెగసీ? ఇప్పుడు మీరు చాలా కష్టపడి మీ అబ్బాయిని హీరోని చేసుకున్నారు. అదే ఒక నార్మల్ ఇంట్లో రామ్ చరణ్ పుడితే హీరో అయ్యేవాడా? రేపు పొద్దున రామ్ చరణ్ తనకే కొడుకు పుడితే ఆ కొడుకుని హీరోని చేయగలడా? వింటారా మాట? చిరంజీవి మాట చిరంజీవి కొడుకున్నాడని రామ్ చరణ్ మాట రామ్ చరణ్ కొడుకు వినాలని లేదు, ఒకవేళ కొడుకే పుట్టినా కానీ. అందుకే అంతంత దూరాలు ఆలోచించి అంత దూరాలోచనలు చేయడము ఇది తప్పు. ఆయన ఈ మధ్య కొంచెం స్లిప్ అవుతున్నారు, కానీ ఆ సంఘటనతోటి చాలా ట్రోల్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం మాటలు తగ్గించారు. కానీ అక్కడ తప్పే ఖచ్చితంగా. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఒక విషయం తెలుసుకున్నప్పుడు మేడం, సెట్స్ లో కూడా ఆయన అలాగే ఉంటారు. సెట్స్ లో కూడా ఆయన ఆ విధంగానే బిహేవ్ చేస్తారు అందరితో. మీరు అన్నట్టే హీరోయిన్స్ తో, ఆర్టిస్టులతో, అందరితో కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతుంటాడు ఆయన. కొత్త కాదని కూడా అంటున్నారు. సెట్లో జరిగేవి బయటికి రావాల్సిన అవసరం లేదు. సెట్లో రోజు వెళ్ళి విలేకరులు కెమెరా వేసుకుని కూర్చోరు కదా, రానివారు కూడా రావు బయటికి. అక్కడ జరిగేది ఏదో అది ఒక వాళ్ళ ప్రైవేట్ ఏరియా, అది స్పేస్. అది ఇప్పుడు మీరు ఈయన ప్రైవేట్ స్పేస్లో ఏదైనా ఒక చిన్న ఫంక్షన్లో స్టేజ్ మీద కాకుండా కింద నలుగురు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఇవే మాటలు మాట్లాడితే ఎవ్వరు మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆయన స్టేజ్ పైనకి ఎక్కి అంతమందిని ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి ఇది ఒక ప్రాధాన్యత గల అంశంగా మారింది. ఇప్పుడు అలీ గారు కూడా రెస్పాండ్ అయినారు. ఏమంటాడు అంటే ఆయన అన్నమాట, ఆయన చాలా మంచి మహానటుడు, ఆయన చాలా మీరు అన్నట్టు చాలా సినిమాలు చేసిండు, ఆయన ఏదో విధంగా అనేసినాడు, దాన్ని పెద్దగా పట్టించుకునే పని లేదు అని మాట్లాడినాడు. సరే, ఆయనకి ఇష్టమైంది, ఇంకెందుకులే ఇంతమంది అంటే మళ్ళీ నేను అంటే ఉడుకుమోత్తనంగా ఉంటుందని చెప్పి అలీ సమర్థించుకోవచ్చు. కానీ ఆయన మాట్లాడింది మట్టుకు, ఎందుకంటే మనం మాట్లాడే మాట 10 మంది చూస్తారు. ఇప్పుడు సినిమాల్లో కూడా సంభాషణలు చాలా దారుణంగా ఉంటున్నాయి. అవును మేడం, అదే పాయింట్ మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే దానికి ఊతం ఇచ్చేది ఏంటి అంటే, అవే ఆ సినిమాల్లో మాటలు విడిగా పిల్లలు మాట్లాడారనుకో, మనమే 2 బీకుతాం. అవును, ఏంటి ఆ మాట, అలా మాట్లాడకూడదు అని.
మరి ఇట్లా సినిమాల్లోనూ వచ్చి ఇలా పబ్లిక్ ఫంక్షన్స్లోనూ మాట్లాడి రాజకీయ నాయకులు మాట్లాడి ఈ మధ్య రాజకీయ నాయకులు కూడా భాష సరిగా ఉండట్లేదు. వాళ్ళకి అలవాటు అయిపోయింది మేడం. వాళ్ళకి అలవాటు అయిపోయిందంటే ఎట్లా కుదురుతుంది? అందుకే ఇంటికి పంపించారు. ఇప్పుడు 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 అధికారంలోకి వచ్చిన వాళ్ళైనా బుద్ధి తెచ్చుకోవాల్సింది అదే, కొంచెం మర్యాద మనన నేర్చుకోవాలని చెప్పేది అదే. రాజకీయ నాయకులు బూతులు మాట్లాడి, ఇంట్లో మగవాళ్ళు బూతులు మాట్లాడి, బయటికి వెళ్తే బయట ఫంక్షన్స్లోనూ ఏం బూతుల కోసం పుట్టామా మనం? సినిమాల్లో, ఫోన్లో, ఇన్స్టాగ్రామ్, అదే కదా మరి, యూట్యూబ్లో, ఇంటర్వ్యూస్లో. అందుకని వీటన్నిటికీ కొంచెం చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. సినిమా యాక్టర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు. పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాలి. మీరు గమనిస్తే ఒక స్టార్ అంటే యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ఆయన సినిమాలో అలాంటి మాటలు ఉంటాయి. నిజంగా కూడా కొన్ని స్టేజ్ పైన స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతాడు, అది ఆయనకే సెట్ అవుతుంది. కానీ రీసెంట్గా నాని మూవీలో కూడా బ్యాడ్ వర్డ్స్ పెట్టినారు మేడం. చాలా మంది దాన్ని అపోజ్ చేసినారు. నీ యాక్టింగ్కి, నీ నటనకు ఫిదాయి మేము సినిమాకి వస్తుంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంది అని చెప్పి. అంటే క్రేజ్ సంపాదించుకోవడానికి మేడం ఇలాంటి మాటలు. అంటే సబ్జెక్ట్ డిమాండ్ చేసిందని ఒక మాట మాట్లాడేస్తారు వీళ్ళు. సబ్జెక్ట్ డిమాండ్ చేసిందా చేయలేదా, మీరు పబ్లిసిటీ పిచ్చిలోకి వెళ్తున్నారా అనేది మీ మనసులకే తెలుసు. ఎవ్వరు నిన్న నేను ఒక సినిమా చూసా, జొన్నలగడ్డ సిద్ధు సినిమా. దాంట్లో కూడా అంతే, మామూలుగా ఈ పొలాలు వెళ్ళేవాళ్ళు, చదువు సంజలు లేని వాళ్ళు మాట్లాడుకునే చిన్న చిన్న ఊత పదాలు సినిమాలో ఉన్నాయి. వాడుక భాష అవి ఉండొద్దు. ఏంది రాసేవాళ్ళు ఎలా రాశారు అసలు? రాయొద్దు కదా. కొంతమంది హీరోలు మీరు జనాలకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి, మీరు సిగరెట్ తాగొద్దు అని అంటే సిగరెట్లు మానేసిన వాళ్ళు ఉన్నారు హీరోలు. మరి మీరు బూతులు మానేలేరా? మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది, దానిలో ఆ పిల్లోడి చేత ఎన్ని బూతులు మాట్లాడిపించారు, ఎన్ని ముదురు మాటలు మాట్లాడిపించారు. ఇవి కరెక్ట్ కాదు. అందుకే సినిమా వాళ్ళు అంటేనే చిరాకు వచ్చేలాగా, మీరు అలరించడానికి వచ్చేవాళ్ళు బూతులు నేర్పించడానికి వచ్చినట్టుంది ఆ సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూస్తే. పైగా చాలనట్టు అదే థీమ్ తోటి ఒక టీవీలో అవేవో షోస్ అంటారు కదా, రియాలిటీ షోస్, అన్రియాలిటీ షో ఒకటి తీసి అన్రియాలిటీ షో కూడా మనకే చూపిస్తున్నారు. ఇవన్నీ పిల్లలు చూస్తారు కదా. ఒక పిల్లోడు యాక్ట్ చేస్తున్నాడంటే పిల్లలు చూస్తారు. ఏం నేర్చుకోవాలా పిల్లలు? ఈ బూతులు నేర్చుకోవాలా? అందుకే మొన్న ఎప్పుడు నాకు చోట ఎయిర్పోర్ట్లో కనిపిస్తే కనీసం నేను విష్ కూడా చేయలే అతన్ని, ఆ డైరెక్టర్ని. మీకు మంచిగా అనిపించలేదు ఇంకా? వీళ్ళంతా ఒక కాలుష్యాన్ని నింపుతున్నారు. మనకు ఒక సంస్కారం అనేది ఉండాలి. ఆ సంస్కారాన్ని పక్కకు పంపించే పని చేస్తుంటే ఎట్లా సహిస్తాం? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.